హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్‌గా థియేటర్ రిలీజ్ అయిన 'కాంతా' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో, ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో, అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకొని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 ఫాలోఅవుట్ సీజన్ 2 మూవీ. సో, ఈ మూవీ నుంచెల్లి సీజన్ 1 ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 2 ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే డిసెంబర్ 17 నుంచి కన్ఫర్మ్‌గా అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 3 రోసెస్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 12 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 3 రోసెస్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 18 నుంచెల్లయితే ది ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 టెల్ మీ సాఫ్ట్‌లీ మూవీ. సో, ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 మర్వ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇది ఒక అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 10వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే మర్వ్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 రివాల్వర్ రీతా మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 26 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే రివాల్వర్ రీటా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయినా ఉంటే సో, ఈ మూవీ థియేటర్‌లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మనకైతే డిసెంబర్ 26 నుంచెల్లయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే ఈ మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 7 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ ఇంకా రిలీజ్ కావడానికి ఇంకా 6 డేస్ మాత్రమే ఉన్నాయి. సో, ఈ మూవీ ఓటీటీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 12 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ది వేకప్ డెడ్ మ్యాన్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12 అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 8 జిగిరీస్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ అయితే చాలా రోజులైతే అవుతుంది గైస్ అండ్ ఇప్పుడు అయితే సక్సెస్‌ఫుల్‌గా థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే సనెక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 12 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే జిగిరీస్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీని కనుక వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు డిసెంబర్ 12న కన్ఫర్మ్‌గా అయితే జిగిరీస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 పెట్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియర్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చి మనకైతే డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మన తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా చాలా లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 10 ప్రేమంటే మూవీ. సో, ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్స్ మంచి హిట్ టాక్‌తో అయితే థియేటికల్ రన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు సనెక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ డిసెంబర్ 19 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే ప్రేమంటే మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ ప్రేమంటే మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయినారంటే మనకు సనెక్స్‌లో వచ్చేసి మనకైతే డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇదొక బాలీవుడ్ మూవీ. సో, బాలీవుడ్‌లో రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మన ఇండియాలో వచ్చేసి మనకైతే ఈ మూవీని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ద మ్యాన్ వర్సెస్ బేబీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 12 ఏ రైల్వే కాలనీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్‌గా థియేటర్స్ నెగెటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ 12 రైల్వే కాలనీ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయినారంటే
సో మనకు డిసెంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 సూపర్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఇదొక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్‌లో రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ది సూపర్ మ్యాన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే డైరెక్ట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లోకి. నెంబర్ 14 సింగిల్ పాపా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో వాళ్ళే డైరెక్ట్‌గా ప్రొడ్యూస్ చేసి మనకైతే ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే డిసెంబర్ 12 నుంచి అయితే సింగిల్ పాపా మూవీ అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా హిందీ, మలయాళంలో చాలా లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్స్ మంచి హిట్ అవుతుంది. థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇంకా కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో యాక్చువల్‌గా అయితే మనకి ఈ రోజుతో ఈ మూవీ థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సింది కానీ మనకైతే అఖండ 2 మూవీ రిలీజ్ అయితే కావలేదు కాబట్టి మనకి ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా చూడను అంటే తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఈటీవీ యాప్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. డిసెంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రాజు వెడ్స్ రాంబాయి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 16 కాంతా మూవీ. సో దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే కాంతా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి మనకైతే ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఈ మూవీ ఓటీటీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే మనకు డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ కాంతా మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన ఉంటారు. సో చాలామంది అయితే ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడలేదు. సో ఎందుకంటే ఈ మూవీ మనకి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే థియేటర్‌లో అయితే చూడలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 12 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి రామ్ పోతినేని గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ ఈ మూవీని అయితే చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూడడానికి అయితే అసలు ట్రై అయితే చేయట్లేదు. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ వీకెండ్ కూడా మనకైతే ఎటువంటి కొత్త మూవీస్ కూడా రిలీజ్ అయితే కాలేదు. సో అఖండ 2 మూవీ రిలీజ్ కావాల్సింది కానీ ఆ మూవీ కూడా మనకైతే పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అందుకే మీరు ఈ వీకెండ్ ఈ మూవీని అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీని థియేటర్‌లో చూసిన తర్వాతనే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 18 ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తేరే ఇష్క్ మే' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే 'తేరే ఇష్క్ మే' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో 18 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బై బై.